హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కుటీ స్టోరీస్. సో మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. సో ఇదైతే సండే వ్లాగ్ అనమాట. నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇంకా లేస్తానే మా లడ్డు బాబు హాయ్ చెప్పినా అంటే హాయ్ చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా లడ్డు బాబుతో మామూలుగా ఉండదన్నమాట. సో ఇంకైతే పొద్దున్న లేవగానే మిల్క్ కాంచేసాను అనమాట. సో నేను కొంచెం, లడ్డు బాబు కొంచెం తాగేస్తామన్నమాట. సో ఇంకైతే దోసపిండి ముందే కలిపి పెట్టేశాను, నైటే కలిపి పెట్టాను అనమాట. ఇంకా పొద్దున్న లేవగానే ఈజీ అవుతుంది అనేసి అని దోశలు వేసుకోవడానికి. సో ఇంకా నేను కూడా ఫాస్ట్గా కొంచెం అయితే పాలు తాగేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో లడ్డు బాబుకి ఇచ్చేస్తాను అనమాట. లడ్డు బాబు పొద్దున్న లేవగానే ఒక్కొక్క రోజు వాడు తాగుతాడు, ఒక్కొక్క రోజు తాగడు అనమాట. ఇంకేదైనా దాంట్లో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేస్తే, చక్కెర ఎక్కువ వేస్తే తాగేస్తాడు వాడు. సో ఇంకైతే నీళ్ళు కూడా పెట్టేస్తాను లడ్డు బాబు కోసము. నీళ్ళు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేయాలన్నమాట నేను. సో ఇంకా పాత్రలు ఉంటే పాత్రలు కూడా కడిగేస్తాను అనమాట. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో, ఎడిటింగ్ ఏమైనా బాగాలేదా, లేకపోతే నేను తీసే వీడియోస్ ఏమైనా బాగాలేవా, నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాను కదా. మీ నుంచి కూడా ఏదైనా మీరు నాకు సజెషన్స్ ఇచ్చారంటే మాత్రం బాగుంటుంది. సో దట్ మీకు ఏదనిపించినా కామెంట్స్లో కామెంట్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది మెయిన్గా. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. నేను కూడా వీడియోస్ అవి చూస్తున్నా యూట్యూబ్లో, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వీడియోస్ తీయాలనేది. సో నాకు మెయిన్ ఏంటంటే ట్రైపాడ్ అదేం లేదనమాట. సో నేనే అట్లనే ఫోన్ గోడకు పెట్టేసి, లేదంటే ఎక్కడో ఒక చోట పెట్టేసి అట్లా వీడియోస్ అవి షూట్ చేసుకుంటాను అనమాట. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ నేను ఎట్లే హాట్ వాటర్లో వేసి కొంచెం బాటిల్ నది కడుగుతాను అనమాట. సో ఇంకా స్నానం అయిపోయింది. స్నానం అయిపోతానే దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా హాయ్ చెప్తా ఉన్నా చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పినాను అనమాట. సో ఇంకా నేను కూడా టిఫిన్ అది తినాలి కాబట్టి దోశలు వేసుకుంటున్నా నా కోసం. లడ్డు బాబు అయితే తినేసాడు ముందే, అంటే వాడికి కొంచెం ముందే పెట్టేస్తానమాట. నేను ఇంకా నా పని అది చూసుకొని అన్నీ చేసుకొని వాడికి పెట్టి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి అని వాడికి ముందే పెట్టేస్తాను. 8:30కి అట్లా పెట్టేస్తానమాట. నేను తినేసరికి 10:30 కూడా అవుతుంది ఫ్రెండ్స్. అదేం పట్టించుకోకూడదు ఫ్రెండ్స్. మనం పిల్లలు ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోవాలి, మన పని చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, వాళ్ళ పనులు చేసుకోవాలన్నమాట. మనం లేట్ అయినా మనం కూడా టైంకి తినాలి ఫ్రెండ్స్. నేను టైంకి తినకుండానే అన్ని రోగాలు తెచ్చుకుంటానమాట. సో ఇంకైతే నేను దోశలు వేసుకుంటున్నా. దోశలు పోసేది కూడా చూపించాలని అక్క అని అడగద్దండి. వ్లాగ్స్ అంటే ఇట్లనే కదా ఫ్రెండ్స్ చేస్తారు ఇంకా. సో ఇంకైతే నా కోసం దోశ చేసుకుంటాను అనమాట. మా వాడు దోశలు కూడా ప్రశాంతంగా పోసుకోనేడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్టా తిరగతానే ఉంటాడు. నేను ఇటు దోశ పోసే లోపల ఇంకో తింగర పని చేసి ఉంటాడు అటు పోయి. ఇంకా నేను వాడిని చూస్తా, వెనక్కి తిరిగి ముందరికి తిరిగి నేను వీడియో తీసుకుంటా, ఇంకా నేను దోశలు పోసుకుంటా అన్నాను అనమాట. అటెట్టో తిరగతానే ఉంటాడు ఫ్రెండ్స్. కొంచెం కూడా కుదురుగా ఉండడు ఫ్రెండ్స్ వాడైతే. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకైతే దోశలోకి చట్నీ ఉందన్నమాట. చట్నీ వేసుకొని ఈ రోజుకి దోశల సెక్షన్ అయిపోతుందన్నమాట, టిఫిన్ సెక్షను. ఇంకా నేను మధ్యాహ్నం కూడా తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, డే మొత్తం వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. అదేమైందంటే నేను మధ్యాహ్నం తీసే వీడియోని మర్చిపోయినాను ఫ్రెండ్స్. నిజంగానే నేను మర్చిపోయినా, తినేసి నాకు గుర్తొచ్చింది, అరే వీడియో తీయాలి కదా మనం అట్లా అనేసి అని. అట్లా ఉంటుంది నా మతిమరుపు అనేది, ఏమనుకోవద్దని ఫ్రెండ్స్. ఇది పొద్దున్న తీసినా మళ్ళీ ఈవినింగ్ కొద్దిసేపు తీసినాను అనమాట. సో ఇంకైతే వ్లాగ్ ఎడిట్ చేసేద్దామని ఎడిట్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా నేను సగం కూడా సరేలే పెడదానులే అట్లా అనేసి అని పెడతాను అనమాట. డే మొత్తం అయితే కంటిన్యూస్గా వీడియో అయితే తీయలేదు. సో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, తప్పదు మరి. మన మతిమరుపు అనేది అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా షార్ట్స్ అయితే రోజు పెట్టడానికే ట్రై చేస్తున్నాను.
సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో సక్సెస్ అవ్వదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకక్క అన్నిసార్లు చెప్తా అనుకోవద్దండి ఫ్రెండ్స్. ఉన్నదే 150 మంది సబ్స్క్రైబర్లు. ఏం చేయాలి ఫ్రెండ్స్, అట్లా ఉంటుంది నాతో పరిస్థితి. నేను అడుక్కుంటా అన్న లిటరల్లీ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో చెప్తా అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అటనేసని. ఇంకా నాకే విసుకొచ్చేస్తాను ఫ్రెండ్స్ చెప్పి. కానీ ప్రతి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఏమైనా అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం ఖచ్చితంగా చెప్తానమాట. సో నేను దోశ వేసింది బాగుందా బాగాలేదా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం బాగున్నా బాగాలేకపోయినా నేనే కదా ఫ్రెండ్స్ తినేది, నేను మాత్రం అడ్జస్ట్ అయిపోతానమాట. సో ఫ్రంట్ బాగాలేదనేసి అని మళ్ళీ బ్యాక్ కెమెరా కూడా పెట్టినా నేను. అట్లా ఉంటుంది మనతో. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తారు కదా, దోశలు పోసేది నేర్చుకుంటారు కదా అటనేసి అని నేను మళ్ళీ బ్యాగ్ కూడా పెట్టి చూపిస్తా అన్నా మీకు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మా లడ్డు బాబు అట్టా తిరుగుతా అన్నాడు. నేను దోశలు పోస్తా అంటే వాడు ఉప్పు డబ్బాలు అవన్నీ ఎత్తుకొని కలబెట్టుకుంటా అన్నాడు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఇంకైతే దోశలు అయితే అయిపోయినాయి అన్నమాట. సో ఇంకా దోశలు అయిపోయినాయి కాబట్టి టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా నా వర్క్ నేను చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను మోస్ట్లీ ఈ పనే చేస్తానన్నమాట. ఇంకా టైలరింగ్ వచ్చు ఫ్రెండ్స్ నాకైతే. ఇంకా బ్లౌజెస్ అవి ఉన్నాయన్నమాట. ఆ బ్లౌజెస్ అవి కుడతా అన్నాను. సో ఈ బ్లౌజ్ కుట్టడం దీంట్లోనే నేను మర్చిపోయినా ఫ్రెండ్స్ వీడియో తీయాలనేసని. ఇంకెప్పుడో ఇదంతా కుట్టేసిన మార్నింగ్ రొటీన్ అయితే మార్నింగ్ అదంతా తీసినాను ఫ్రెండ్స్. మధ్యలో మాత్రం మర్చిపోయాను. ఈవినింగ్ మళ్ళీ లడ్డు బాబుని పార్కుకి తీసుకొని పోయేటప్పుడు గుర్తొచ్చింది, అయ్యో మనం వీడియో తీసుకోవాలి కదా అటనేసని మళ్ళీ పార్కుకి పోయినాక లడ్డు బాబుతో కూడా వీడియోస్ తీసినాను ఫ్రెండ్స్. ఇంకైతే బ్లౌజెస్ అది ఉంటే కుట్టుకుంటా అన్నాను అనమాట. సో నేను ఇంకా ఇంట్లో ఉంటాను కదా, ఏదో ఒక వర్క్ చేయాలనేసని ఇంకా బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ వచ్చు నాకైతే. సో అందుకనేసని మిషన్ ఉంది ఇంట్లో కాబట్టి ఇలా ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఇంకా లడ్డు బాబుతో కూడా నేను ఎక్కడైనా బయట వర్క్ చేయాలంటే కుదరదు కాబట్టి సో ఇంకా ఈ వర్క్ చేసుకుంటా అన్నాను అనమాట. మోస్ట్లీ లడ్డు బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇంకేమైనా నేను ఫర్దర్గా ఆలోచించాలన్నా ఇంకేదైనా జాబ్ అది చూసుకోవాలన్నా సో నేను మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కదా వర్క్ అనేసని. ఇంకా లడ్డు బాబుని చూసుకొని ఇంట్లో వర్క్ అంతా చేసుకొని ఇంకా ఏదో రోజుకి ఒక బ్లౌజ్ 2 బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేస్తానమాట. సో మనకి బయట నుంచి తెచ్చిచ్చే వాళ్ళు అయితే తక్కువ కదా ఫ్రెండ్స్, ఎవరికి కొంచెం ఇప్పుడే తెలుస్తుందన్నమాట. ఎవరో ఒకరిద్దరు తెచ్చిస్తూ ఉన్నారు. మరి అంత ఎక్కువ కుట్టేస్తావా అక్క అంటే అంతేం లేదు, నార్మల్గా ఇంట్లో వాళ్ళవి అట్లా కుట్టుకుంటా ఉంటానన్నమాట. మిషన్ కూడా అట్లే పెట్టేస్తే పాడైపోతుంది కదా, సో అందుకోసం అనేసని ఏదో ఒకటి డైలీ కుడతా ఉంటానన్నమాట. సో ఇంకైతే అది ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ నుంచి డే మొత్తం తీద్దాం అనుకున్నా. డే మొత్తం నిజంగానే ఇంకా నేను చాలా మిస్టేక్ చేసినాను ఫ్రెండ్స్. నిజంగానే డే మొత్తం తీసుంటే బాగుండేది వ్లాగ్, మీకు కూడా చూసేకి ఇంట్రెస్ట్ వచ్చేదన్నమాట. సో ఇంకైతే ఇది ఎవరు బ్లౌజ్ అనుకుంటా అన్నారేమో, నా బ్లౌజే ఫ్రెండ్స్. నాది నేనే కుట్టుకుంటా అన్నాను. ఎందుకంటే నాది నేనే కుట్టుకుంటా అన్నాను. ఎవరు తెచ్చి ఫ్రెండ్స్ మోస్ట్లీ బయట నుంచి. సో ఇంకా మేము పార్క్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే లడ్డు బాబుని హాయ్ చెప్పమన్నాను, మళ్ళీ చెప్పమన్నాను ఫ్రెండ్స్ వాడిని. సో పార్క్కి అయితే వచ్చేసామన్నమాట. పార్కు కూడా ఇట్లా మా ఇంటి పక్కకే ఉంటుంది. సో ఇంకైతే పార్క్లో బాగా ఎగిరినాడు ఫ్రెండ్స్. నిజంగానే నా వల్ల కాలేదు వాడితో కూడా తిరిగేదానికి. చూసారా, పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసేస్తాడు మా వాడితో, మామూలుగా ఉండదన్నమాట. పోయినాడంటే ఇంకా ఉయ్యాట్లో కూర్చోరంటే ఉయ్యాలు కూడా కూర్చోడు ఫ్రెండ్స్, ఇదే తిరుగుతూ ఉంటాడు. అది వాడికి ఏం నచ్చుతుందో దాంట్లో నాకైతే అర్థం కాదనమాట. సో ఇంకా దాన్నే తిరుగుతూ అన్నాడు. నేను కొద్దిసేపు వీడియో తీసాను అనమాట. పండు అంటే వీడియో తీస్తా అంటే వాడే నవ్వుతా అన్నాడు. కొద్దిసేపు ఆపేసాను వీడియో తీసేది. అమ్మ ఫోటో తీయమ్మా అని వాడే అడిగినాడు మళ్ళీ. సో ఇంకొద్దిసేపు అయితే మళ్ళీ వీడియో తీసాను అనమాట. ఇంకా ఆడుండే చెట్లల్లో పుట్లల్లో అంతా కూడా వీడియోలు తీసిన, వాడు నాన్న నిల్చుకోరా అనేసని. సో నాకు కూడా వీడియో వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అనేసని ఇంకా నేను పరిగెత్తా అంటే వాడు వెనకాల పరిగెత్తుకొని వస్తా అన్నాడు. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా
మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.